वीबीआर पाठशाला के छात्र छात्राओं को शुभोदय। हम इस कक्षा में 9वीं कक्षा के जो दूसरा पाठ है, पाठ का नाम है गाने वाली चिड़िया। दूसरा पाठ है, पाठ का नाम है गाने वाली चिड़िया। पाठ्य पुस्तक खोलिए। हम इसके पहले पहला पाठ कविता पाठ जिस देश में गंगा बहती है पढ़ चुके हैं। अब हम दूसरा पाठ गद्य पाठ है गाने वाली चिड़िया, इसके बारे में हम पढ़ेंगे। गाने वाली चिड़िया माने क्या है? गाने वाली चिड़िया అంటే ఏంటి? चिड़िया, चिड़िया का अर्थ है बर्ड। गाने वाली, गाना माने सिंगिंग, गाना माने సింగింగ్ సాంగ్, రెండు వస్తాయి. గానా అంటే పాడడము, అదేవిధంగా పాట, రెండు అర్థాలు వస్తాయి. మరి గానే వాలీ చిడియా అంటే ఇక్కడ పాటలు పాడుతూ ఉండేటువంటి పక్షి, పాటలు పాడేటువంటి పక్షి. पाठ का नाम है गाने वाली चिड़िया। अंग्रेजी में सिंगिंग बर्ड कहते हैं। तेलुगु में పాటలు పాడేటువంటి పక్షి అని అర్థం. चिड़िया माने बर्ड है। चिड़िया, चिड़िया का बहुवचन क्या है? चिड़िया का बहुवचन चिड़िया, चिड़िया का बहुवचन चिड़िया. ఇక్కడ గానే వాలీ చిడియా అనేటువంటిది పాఠం పేరు. ఎందుకని గానే వాలా చిడియా అని ఎందుకని అనడం లేదు? ఎవరు చెప్పగలరు? హూ కెన్ సే? గానే వాలీ చిడియా అనేది పాఠం పేరు, ఎందుకని గానే వాలా చిడియా అని ఎందుకని ఇక్కడ మనము పిలవడం లేదు? కారణం ఏంటి? వ్యాకరణ పరంగా లింగ్ ని బట్టి మనము ఇక్కడ ఈ పదాన్ని రాయాలి. మరి ఇది చిడియా అనేటువంటిది పుంలింగ స్త్రీలింగ? చిడియా అనేటువంటిది పుంలింగ స్త్రీలింగ? చిడియా అనేటువంటిది మనం వచనం ద్వారా మనం కనుక్కోవచ్చు. ఇక్కడ చిడియా చిడియా ఈ విధంగా మారేటువంటివి. కహాని కహానియా, మచలి మచలియా, బిల్లి బిల్లియా, ఈ విధంగా వచనంలో మారేటువంటి, ఈ విధమైనటువంటి పద్ధతిలో మారేటువంటి పదాలన్నింటినీ మనము స్త్రీలింగంగా తీసుకోవచ్చు. మరి ఇక్కడ అదేవిధంగా చిడియా స్త్రీలింగం కాబట్టి మనం ఇక్కడ గానే వాలీ చిడియా అని మనం పిలుస్తూ ఉన్నాము. ध्यान दीजिए, हिंदी व्याकरण में लिंग निर्धारण के लिए वचन की सहायता ले सकते हैं. वचन की सहायता से हम लिंग निर्धारण कर सकते हैं. चिड़िया, चिड़िया की पर्यायवाची शब्द ఎవరు చెప్పగలరు? చిడియా పర్యాయవాచి శబ్దం. చిడియాకి పక్షి అనేటువంటిది పర్యాయవాచి శబ్దంగా తీసుకోవచ్చు. పక్షి తీసుకోవచ్చు. ఖగ్, విహగ్, పంచి, ఇవన్నీ కూడా ఏంటి? పర్యాయవాచి శబ్దాలు. మరి చిడియా అనేటువంటి పదానికి పర్యాయవాచి శబ్దంగా పక్షి రాశాను. ఇక్కడ చిడియా అనేటువంటిది స్త్రీలింగ పదం. మరి పక్షి అనేటువంటిది, పక్షి అనేటువంటి మనం వచనం చూద్దాం. ఇందాక చెప్పాను నేను, హిందీలో ఏదైనా ఒక పదం యొక్క లింగ్, అప్రాణివాచక ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లింగ్ నిర్ధారణ కోసం మనం వచనం సహాయం తీసుకొని తెలుసుకోవచ్చు. మరి ఇందాక చిడియా చిడియా ఆ విధంగా మారింది కాబట్టి స్త్రీలింగాన్ని మనం నిర్ధారణకు వచ్చాము. ఇప్పుడు పక్షి అనేటువంటిది పుంలింగ స్త్రీలింగ, మరి వచనం ద్వారా మనం తెలుసుకుందాం. పక్షికి బహువచనం ఏంటి? పక్షికి అదే పదం వస్తుంది. పక్షి పక్షి హీ హై. అర్థమైందా? అలా మీకు హిందీ వ్యాకరణంలో ఈకారాంత శబ్దం ఏదైతే ఉందో అది మామూలుగా అదే విధంగా బహువచనంలో కూడా అదే విధంగా మారినప్పుడు అటువంటి పదాలు పుంలింగ పదాలు. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే మీకు మామూలుగా ఇన్ ప్రీవియస్ క్లాసెస్, ఇన్ లోయర్ క్లాసెస్ ఏదైనా సరే ఒక పదం యొక్క లింగ్ అని అంటే తేలికగా అమ్మ
అకారాంత పదాలు వస్తే అవి పుంలింగాలు, ఈకారాంత పదాలు వస్తే అవి స్త్రీలింగాలని మీకు చెప్తూ ఉంటారు. అకారాంత పదాలు, ఈకారాంత పదాలు అంటే ఏంటి? ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు ఇప్పుడు ఫల్ అనేటువంటి పదం ఉందమ్మా. ఫల్ అనేటువంటి పదంలో ఈ చివరిలో ఉచ్చారణ ఆ ఉచ్చారణ అనేది ఉంది. అటువంటి ఆ ఉచ్చారణతో ఉండిపోయే పదాలను పుంలింగ పదాలని చెప్పి ఉంటారు మీకు. అదేవిధంగా ఈకారాంత పదాలు, ఏవైతే ఈకారాంత పదాలు ఉన్నాయో వాటిని స్త్రీలింగ పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ కహాని, స్త్రీ, నారీ, ఇటువంటి ఈకారాంత పదాలను స్త్రీలింగాలని మీరు నేర్చుకుంటారు ప్రీవియస్ క్లాసెస్లో. అంతే కదా? అకారాంత పదాలు పుంలింగాలని, ఈకారాంత పదాలు స్త్రీలింగాలని. మరి అన్ని విషయాల్లో, అన్ని పదాల్లో ఈ విధంగా అకారాంతం ఉన్న అన్ని పదాలు పుంలింగాలని, ఈకారాంత పదాలు స్త్రీలింగాలని మీరు అనుకోకూడదు. ఇందులో అపవాద్ అన్నారు. అపవాద్ అని అంటే ఎగ్జంప్షన్ అని అంటాం. కొన్ని పదాలు మనకు అకారాంతలో ఉన్నా కూడా అవి పుంలింగ అయి ఉండవు, ఈకారాంతలో ఉన్నప్పటికీ కూడా అవి స్త్రీలింగ అయి ఉండవు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మీరు ఇప్పుడు 9th క్లాస్ చదివేటువంటి పిల్లలు నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్కి వస్తున్నారు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకుని ఉండాలి. వాక్యాన్ని నిర్మించేటప్పుడు ఇవి చాలా అవసరం. కాబట్టి మీరు అకారాంత పదాలు అన్నీ పుంలింగాలు, ఈకారాంత పదాలు అన్నీ స్త్రీలింగాలని అనుకోకూడదు. ఎందుకని అనుకోకూడదు అలాగా? ఉదాహరణ చూద్దాం. ఇక్కడ పుస్తక్ అనే పదం ఉంది. మరి పుస్తక్ అనే పదంలో అకారాంతోనే మనకి ఇక్కడ ఉచ్చారణ ఆగిపోయింది. అంటే అది పుంలింగన కాదు. మరి అది ఆ పదము మరి ఏ లింగ్? పుంలింగ్ కాదు, ఏ లింగ్? స్త్రీలింగ్. ఎందుకని? ఎలా కనుక్కున్నాము? నేను ఎలా చెప్పాను అంటే పుస్తక్ అనేటువంటిది ఇక్కడ నీకు వచనము ద్వారా కనుక్కోవచ్చు. హిందీ వ్యాకరణంలో లింగని మనం తెలుసుకోవాలి అని అంటే వచనం ద్వారా, వచనకి సహాయత से हम जान सकते हैं. ఇక్కడ పుస్తక బహువచనం నేర్చుకుని ఉండాలి, తెలిసి ఉండాలి. కొన్ని పదాలు మనం వచనాలు నేర్చుకుని ఉండాలి. పుస్తకే ఇలా ఏకారాంత అనుస్వారంతో ఉండేటువంటి పదాలు. వచనం మార్చేటప్పుడు అకారాంత పదాలు ఏకారాంతో అనుస్వారంతో ఉండే పదాలు స్త్రీలింగ పదాలు. మరి ఇక్కడ పుస్తక అనేటువంటిది అకారంతో ఉన్నప్పటికీ కూడా అదేమైంది? పుంలింగ అయిందా? కాలేదు. ఏమైంది? స్త్రీలింగ అయింది. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నాం, పక్షి తీసుకున్నాం. ఈకారాంతలో ఉంది. ఈకారాంతలో ఉందని అదేమన్నా స్త్రీలింగని నేను చెప్పానా? స్త్రీలింగ కాదు, పుంలింగ. ఎలా తెలుస్తుంది? దాని వచనం బట్టి. ఇది కూడా అపవాదం. దీని యొక్క వచనం బట్టి మనము తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ అకారాంత కనిపిస్తే పుంలింగని, ఈకారాంత కనిపిస్తే స్త్రీలింగని అనుకోకూడదు. ఇక్కడ చూడండి, అందుకని ఇప్పుడు చిడియా అనేటువంటి దానికి స్త్రీలింగ కాబట్టి గానే వాలి చిడియా. సరే, మీకు ఒక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే మరి ఈ చిడియా స్థానంలో, చిడియా ఉంది కదా, ఈ స్థానంలో పక్షి అనే పదాన్ని పెట్టి, మరి చిడియా అన్న బర్డ్, పక్షి అంటే కూడా బర్డ్ కదా. మరి ఈ చిడియా స్థానంలో పక్షి అనే పదాన్ని పెట్టి చెప్పగలరా? దీన్ని చెప్పగలరా? ఎవరు చెప్తారు? హూ కెన్ సే? గానే వాలి చిడియా అన్నాము, చిడియా బదులు పక్షి పెట్టి చెప్పాలి. ఎస్. మరి చిడియా స్త్రీలింగ్ కాబట్టి గానే వాలి అని అన్నాము. ఇప్పుడు పక్షి పుంలింగ కాబట్టి ఇక్కడ కూడా మార్చాలి. ఏమనాలి? గానే వాలా పక్షి, గానే వాలా పక్షి అని చెప్పాలి. ఎందుకని గానే వాలా అని నేను ఎందుకన్నాను? ఎందుకంటే పక్షి అనేటువంటి పదాన్ని తీసుకున్నాను కాబట్టి అక్కడ పక్షి అనేటువంటి పదం పుంలింగ కాబట్టి గానే వాలా అనాల్సి వచ్చింది. ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. ओके, ठीक है। अब गाने वाली चिड़िया माने आपको मालूम हो गया है कि सिंगिंग बर्ड। మరి పాటలు పాడే పక్షిని మీరు చూసారా? చూసే ఉంటారు. మీరు సింగపూర్ పక్షులు పాడుతూ ఉంటాయి అనుకుంటాను, వినుంటారు అనుకుంటాను. సరే, ఇక్కడ గానే వాली चिड़िया
एक गद्य पाठ है। पहला पाठ हम पढ़ चुके हैं। पहला पाठ क्या है? जिस देश में गंगा बहती है, वह है कविता पाठ है। दट ఈజ్ కవితా పాఠ है। అది पोइट्री लेसन्स లో ఉండేటువంటి పాఠం कविता पाठ है, जिस देश में गंगा बहती है। लेकिन अब दूसरा पाठ गाने वाली चिड़िया, यह तो गद्य पाठ है। क्या है? गद्य पाठ है। गद्य पाठ माने प्रोज लेसन। ठीक है, गाने वाली चिड़िया गद्य पाठ है। गद्य पाठ में किस प्रकार का पाठ है? गद्य పాఠంలో కూడా ఇది ఏ రకమైనటువంటి పాఠము అంటే కహానీ పాఠ है। మీకు బాగా ఇష్టమైనటువంటి పద్ధతి, your favorite method, that is a story method। మరి गाने वाली चिड़िया गद्य पाठ है। गद्य पाठ में कहानी पाठ है। ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి। कैसा पाठ है? कहानी पाठ, స్టోరీ మెథడ్। ఓకే, మరి మనం ఇంతకుముందు మొదటి పాఠంలో జిస్ దేశ్ మే గంగా బహతీ హై ఆ పాఠానికి సంబంధించినటువంటి విషయం చదివేటప్పుడు మొదటగా ఉద్దేశం చదివాం, ఉద్దేశం నేర్చుకోమని కూడా చెప్పాను। మరి ఉద్దేశంలో ఏముంటుంది? ప్రతి విద్యార్థి కూడా ఈ పాఠాన్ని అసలు ఎందుకు చదవాలి, ఈ పాఠం ద్వారా అసలు నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి అనేటువంటి ప్రశ్నలకు సమాధానమే ఉద్దేశం। ప్రతి పాఠానికి ఉద్దేశం అనేది ఖచ్చితంగా ఇవ్వబడుతుంది। ఆ ఉద్దేశంలో ఏముంటుంది అంటే విద్యార్థి అనేటువంటి వాడు అసలు ఈ పాఠంలో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి, ఈ పాఠం ద్వారా తను ఏం తెలుసుకోవాలనేటువంటిది చాలా చక్కగా ఉద్దేశంలో చెప్పబడుతుంది। एक बार देखिए उद्देश्य क्या है? गाने वाली चिड़िया कहानी पाठ का उद्देश्य क्या है? समाज में किसान व मजदूरों का भी महत्वपूर्ण स्थान है। वे हमारे जीवन के आधार हैं। इनके प्रति स्नेह, प्रेम, सहानुभूति आदि रखना और इनकी सहायता करना हमारा कर्तव्य है। इसके साथ साथ पशु पक्षियों का संरक्षण करना भी हमारा धर्म है। చూడండి, సమాజ్ మే కిసాన్ వ మజ్దూరోं का भी महत्वपूर्ण स्थान है। మరి సమాజంలో, సమాజం అనే क्या है? సొసైటీ। మరి సమాజంలో కిసాన్ వ మజ్దూరోं का, కిసాన్ అంటే ఎవరు? ఫార్మర్స్, రైతులు। మరి ఈ సమాజంలో రైతులు, అదేవిధంగా మజ్దూర్ అంటే ఎవరు? లేబర్స్, అంటే వర్కర్స్। ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని మనము మజ్దూర్, వర్కర్స్ లాగా పిలుస్తూ ఉంటాం। మరి సమాజ్ మే కిసాన్ వ మజ్దూరోं का भी महत्वपूर्ण स्थान है। महत्वपूर्ण అంటే ఏంటి? ఇంపార్టెన్స్, ప్రాధాన్యత। ఈ సమాజంలో గొప్ప గొప్ప వ్యక్తులకి ప్రాధాన్యత ఉంటుందా అంటే అలా కాదు। ఈ సమాజంలో, ఈ సొసైటీలో మరి రైతులకు, అదేవిధంగా వర్కర్స్ ఎవరైతే, లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ప్రాధాన్యత అనేటువంటిది, ఇంపార్టెన్స్ అనేటువంటిది మన ఈ సమాజంలో ఉన్నది। అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఉండాలి। ఎవరిని కూడా తక్కువ చేసి చూడకూడదు అనేటువంటి విషయం ఈ పాఠం ద్వారా విద్యార్థులకు తెలియాలనేదే ఈ పాఠం యొక్క ఉద్దేశం। समाज में किसान व मजदूरों का भी महत्वपूर्ण स्थान है। वे हमारे जीवन के आधार है। మరి వారికి కూడా ఎంతో ప్రాధాన్యత అనేటువంటిది, ప్రిఫరెన్స్ అనేటువంటిది, ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంటుంది। వే హమారే జీవన్ కే ఆధార్ है। మరి వే అంటే ఎవరు? కిసాన్, మజ్దూర్। మరి వాళ్ళు హమారే జీవన్ కే ఆధార్ है। మనము జీవించేటప్పుడు మనకు కావాల్సినటువంటివి అన్నీ కూడా, సదుపాయాలన్నీ కూడా ఏర్పరిచేటటువంటి వాళ్ళు కాబట్టి కిసాన్, మజ్దూర్, మరి అటువంటి వారి పైన మనం ఆధారపడి జీవిస్తూ ఉన్నామని ఇక్కడ అర్థం। అటువంటి వారు లేకపోతే సమాజంలో మరి మనకు అందాల్సినటువంటివన్నీ కూడా కష్టం కాబట్టి మనము వారిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళమని అర్థము।
इनके प्रति स्नेह, प्रेम, सहानुभूति आदि रखना और इनकी सहायता करना हमारा कर्तव्य है। మరి మనము జీవించేటప్పుడు మనకు కావాల్సినటువంటి నీడ్స్, అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి మరి రైతుల ద్వారాను ఈ వర్కర్స్ ద్వారాను ఏవైతే ఫెసిలిటీస్ మనం పొందుతూ ఉన్నామో అటువంటి ఫెసిలిటీస్ మనం పొందుతూ ఉన్నాము కాబట్టి మనము వారి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి అని అంటే ఇన్కే ప్రతి మానే కిసాన్ మజ్దూర్, వీరి పట్ల ఏ విధంగా ఉండాలి? స్నేహపూర్వకంగా ఉండాలి, ప్రేమ ఎఫెక్షనేట్గా ఉండాలి, సహానుభూతి మర్సీ కైండ్నెస్ దయ ఇటువంటి స్వభావం కలిగి ఉండాలి, ఆది రమణ ఇటువంటివన్నీ కూడా వారి పట్ల కలిగి ఉండడం. అదేవిధంగా और इनकी सहायता करना, इनकी माने इनकी किसान मजदूर, వారికి సహాయం చేయడం అనేటువంటిది हमारा कर्तव्य है, మనందరి యొక్క బాధ్యత. It's our responsibility to do help to farmers and also workers or laborers. इसके साथ साथ पशु पक्षियों का संरक्षण करना भी हमारा कर्तव्य है. మరి వీటితో పాటు ఈ ప్రకృతిలో ఉండేటువంటి పశువులు పక్షులు వీటిని కూడా సంరక్షణ అంటే ఏంటి? కాపాడుకోవడం, సంరక్షించుకోవడం, అది కూడా మన యొక్క బాధ్యతగా చెప్పబడింది. समाज में किसान व मजदूरों का भी महत्वपूर्ण स्थान है. మరి ఈ సమాజంలో రైతులకు అదేవిధంగా వర్కర్స్కు శ్రామికులు అంటాం, శ్రామికులకు అందరికీ కూడా ఒక ప్రాధాన్యత అనేటువంటిది సమాజంలో ఉన్నది. వే హమారే జీవనకి ఆధార్ హై, మనము వారి పైన ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళము. इनके प्रति स्नेह, प्रेम, सहानुभूति आदि रखना और इनकी सहायता करना हमारा कर्तव्य है. మరి అటువంటి వారి పట్ల మనము స్నేహపూర్వకంగాను ప్రేమపూర్వకంగాను వారి పట్ల దయా స్వభావంతో ఉండడము మరియు వాళ్ళకి సహాయం చేయడము ఇదంతా కూడా మన అందరి యొక్క బాధ్యత. इसके साथ साथ पशु पक्षियों का संरक्षण करना भी हमारा धर्म है. మరి వాటితో పాటుగా పశుపక్షులను ప్రకృతిలో ఉండేటువంటి పశుపక్షులను కాపాడుకోవడం కూడా మన యొక్క బాధ్యతగా చెప్పడం జరిగింది. यहाँ देखिए एक बार उद्देश्य देखिए, उद्देश्य आपको सीखना चाहिए, उद्देश्य सीखना चाहिए. एक बार पाठ्य पुस्तक खोलिए, पाठ्य पुस्तक खोलकर उद्देश्य पढ़िए. यहाँ देखिए इस उद्देश्य में व्याकरणांश देखिए, महत्वपूर्ण देखिए, महत्वपूर्ण शब्द का विलोम शब्द क्या है? महत्वपूर्ण. महत्वपूर्ण का विलोम शब्द क्या है? महत्वहीन. महत्वपूर्ण महत्वहीन. और उसी प्रकार प्रेम शब्द का विलोम शब्द क्या है? प्रेम, प्रेम द्वेष. और इसी प्रकार जीवन का विलोम शब्द क्या है? जीवन मरण. इस प्रकार और समास और संधि भी लिख सकते हैं. संरक्षण संधि देखिए, संरक्षण संधि क्या है? सम प्लस रक्षण, सम प्लस रक्षण, संरक्षण. संधि है हलंत आया है ना, व्यंजन अक्षर है हलंत लिखे हैं, इसलिए यह व्यंजन संधि. संधि है व्यंजन संधि. और पशु पक्षी समास लिख सकते हैं. क्या है पशु पक्षी समास? क्या है? पशु पक्षी, पशु और पक्षी, पशु और पक्षी. क्या है समास? और माने మరియు తెలుగులో మీరు ఔర్ అంటే మరియు అంటే తల్లి మరియు తండ్రి ఇటువంటి సమాసాలని ఏ సమాసం అంటారు? द्वंद्व समास. इस प्रकार हम व्याकरण भी इसमें से ले सकते हैं. धर्म विलोम शब्द धर्म अधर्म. इस प्रकार व्याकरण हम इस अनुच्छेद में हम ले सकते हैं.
एक बार व्याकरणांश लिख लीजिए, पुस्तक खोलकर व्याकरणांश लिख लीजिए। यहाँ देखिए गाने वाली चिड़िया कहानी पाठ देखिए, पहला अनुच्छेद है, पाठ्य पुस्तक के लिए जो पहला अनुच्छेद है, पहला अनुच्छेद है, फर्स्ट पैराग्राफ देखिए पाठ्य पुस्तक के लिए। देखिए यहाँ एक राजा था, वह बहुत ही सुंदर महल में रहता था, उसे अपने महल पर बहुत गर्व था। संसार के कोने कोने से यात्री महल देखने आते थे। यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी। उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था। यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी। देखिए एक राजा था, एक राजा था ఇండికేట్స్ పాస్ట్ టెన్స్, ఇండికేట్స్ పాస్ట్ టెన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వాక్యం చివర థా, థే, థీ, థా, థే, థీ, ఒక వాక్యం చివర థా గాని, థే గాని, థీ గాని ఉంటే అవి పాస్ట్ టెన్స్కి చెందినటువంటి, భూతకాలకు చెందినటువంటి వాక్యాలు. తా అంటే పుంలింగ ఏకవచనము, తే అంటే పుంలింగ బహువచనము, తి అంటే స్త్రీలింగ ఏకవచనము మరియు బహువచనంగా కూడా అనుస్వార్థం మనం తీసుకుంటాము. ఏ రాజాత సపాసెన్స్ అంటే ఒక రాజు ఉండేవాడు. దేర్ వాజ్ వన్ కింగ్, ఒక రాజు ఉండేవాడు. वह बहुत ही सुंदर महल में रहता था. वह बहुत ही सुंदर महल में, सुंदर आपको मालूम है सुंदर माने क्या है, ब्यूटीफुल. महल माने क्या है, पैलेस, भवन, తెలుగులో భవనము. वह बहुत ही सुंदर महल में रहता था. మరి वह అంటే ఎవరు ఇక్కడ, राजा. राजा का नाम नहीं दिया है, यहाँ कहानी में राजा का नाम नहीं दिया है. రాజు పేరు అనేటువంటిది ఇక్కడ మనకు ఇవ్వలేదు. మరి ఆ రాజు ఎక్కడ నివసిస్తూ ఉండేవాడు, बहुत ही सुंदर महल में रहता था, ఎంతో అందమైనటువంటి భవనంలో रहता था, నివసిస్తూ ఉండేవాడు. సి देखिए यह भी भूतकाल है. दिस सेंटेंस आल्सो रिलेटेड टू पास्ट टेंस. रहता था, उसे अपने महल पर बहुत गर्व था. మరి उसे माने उसे అంటే ఎవరికి, రాజుకి. రాజుకి अपने महल पर बहुत गर्व था. తన ప్యాలెస్ అని అంటే ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడు, గర్వంగా ఫీల్ అయ్యేవాడు. ఎందుకు అని అంటే ఆ మహల్, ఆ ప్యాలెస్ చూడడానికి ఎంతో అందంగా ఉండేది కాబట్టి ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడు అనమాట. उस संसार के कोने कोने से, संसार, संसार माने आपको मालूम है संसार म्हणजे, संसार का पर्यायवाची शब्द क्या है, संसार माने जग, जगत, विश्व, दुनिया, ఇవన్నీ కూడా పర్యాయపదాలు. మరి సంసారకే కోనే కోనేసి, మరి ప్రపంచం కోనే కోనేసి అంటే నలుమూలల నుండి, కోనే కోనే అంటే కార్నర్స్, ప్రపంచ నలుమూలల నుండి యాత్రి, యాత్రి అంటే ట్రావెలర్స్, ఎవరైతే టూరిస్టులు ఎవరైతే ఉంటారో ట్రావెలర్స్, వాళ్ళు మహల్ దేఖనే ఆతే थे, ఆ అందమైనటువంటి మహల్, ప్యాలెస్, భవనాన్ని చూడడానికి ఆతే थे, వస్తూ ఉండేవారట. यात्रियों ने अपने यात्रा वर्णन में, మరి ఆ ట్రావెలర్స్ ఏ ట్రావెలర్స్ అయితే ఈ ప్యాలెస్ ని చూడడానికి వస్తున్నారో వారు ఏం చేశారు, అప్పుడే యాత్రా వర్ణనమే, వారు చూసినటువంటి వారి యాత్రలో, వారి యొక్క ప్రయాణంలో, వారి యొక్క ట్రావెలింగ్లో వాళ్ళు చూసినటువంటివన్నీ కూడా వర్ణిస్తూ ఒక పుస్తకం లాంటిది రాశారు. ఇక్కడ యాత్రియోనే అప్నే యాత్రా వర్ణనమే, వారు చేసినటువంటి యాత్రా వర్ణనలో దేని గురించి రాశారు, महल की सुंदरता के बारे में कई बातें की. महल की सुंदरता, सुंदरता स्त्रीलिंग शब्द है इसलिए की का प्रयोग किया गया है. మరి వాళ్ళు చేసినటువంటి యాత్రా వర్ణనలో, వారు రాసినటువంటి యాత్రా వర్ణనలో ప్యాలెస్ యొక్క బ్యూటీనెస్, ప్యాలెస్ యొక్క అందం గురించి చక్కగా ఎన్నో విషయాలు, కई बातें, बात, बातें स्त्रीलिंग शब्द, बात बहुवचन, बातें अनुस्वार स्त्रीलिंग शब्द,
ఎన్నో విషయాలు యాత్రా వర్ణనలో వాళ్ళు రాశారు. उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था. మరి ఆ యాత్రా వర్ణన రాసేటప్పుడు అందులో ఇంకొక విషయం గురించి కూడా రాశారు. నాట్ ఓన్లీ బ్యూటీనెస్ ఆఫ్ అ ప్యాలెస్, ఈవెన్ దే రోట్ గానే వాली चिड़िया के बारे में, సింగింగ్ బర్డ్, పాటలు పాడే పక్షి గురించి కూడా వారు రాశారట. के बारे में भी लिखा था. वह यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी. మరి यह चिड़िया ఈ పక్షి ఏదైతే బర్డ్ పాటలు పాడే పక్షి ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంటుండేదిరా? మహల్ కే పాస్ వాలే జంగల్, ప్యాలెస్ కి దగ్గర ఉండేటువంటి జంగల్, జంగల్ మానే ఫారెస్ట్, అడవిలో ఉంటూ ఉండేదట. और बहुत मधुर स्वर में गाती थी. बहुत मधुर स्वर में, చాలా చక్కటి స్వీట్ వాయిస్ తో, స్వర్ అంటే వాయిస్, బ్యూటిఫుల్ వాయిస్ తో, చక్కటి గొంతుతో ఆ పాటను పాడేదట. इस अनुच्छेद में क्या दिया गया है? एक राजा था, ఒక రాజు ఉండేవాడు. ఆయన ఒక మంచి బ్యూటిఫుల్ ప్యాలెస్లో నివసిస్తూ ఉండేవారు. ప్రపంచ నలుమూలల నుండి కూడా ఆ బ్యూటిఫుల్ ప్యాలెస్ని చూడడానికి ఎంతోమంది యాత్రికులు వస్తూ ఉండేవారు. వారు చేసినటువంటి యాత్రలో ఏవైతే వాళ్ళు చూశారో వాటన్నిటిని వర్ణిస్తూ రాశారు. ఆ వర్ణనలో ఈ యొక్క ప్యాలెస్ బ్యూటీనెస్ గురించి రాశారు. అదేవిధంగా ఆ మహల్ పక్కనే ఉన్నటువంటి అడవిలో ఉండేటువంటి పాటలు పాడే పక్షి గురించి కూడా వాళ్ళు రాశారు. అది ఎంతో చక్కగా స్వీట్ వాయిస్తో ఆ పాటలను పాడుతూ ఉంటుంది అనేదే ఈ యొక్క పారాగ్రాఫ్లో ఇవ్వడం జరిగింది. एक बार आप भी इस अनुच्छेद को एक बार पढ़िए. एक बार पाठ्य पुस्तक देखकर वर्तनी देखिए और अनुच्छेद को भी पढ़ना चाहिए. एक बार पढ़िए.